అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు. మిడిల్ ఈస్ట్లో భగ్గుమన్న వాతావరణం. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న అమెరికా, ఇరాన్. ప్రమాదంలో తాజా కాల్పుల విరమణ ఒప్పందం. మధ్య గాజాలో కారుపై ఇస్రాయిల్ దారుణ దాడి. 3 పాలస్తీనా పౌరుల మృతి. దాడులను తీవ్రంగా ఖండించిన పాలస్తీనా వర్గాలు. కేరళలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అరుదైన ఘటన. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఒక హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ. మానవత్వానికి మతం అడ్డు కాదని నిరూపించిన పంచాయతీ సభ్యురాలు. మహారాష్ట్రలో వాయిదా పడిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మళ్లీ తెరపైకి వచ్చిన పేపర్ లీక్ కుంభకోణం. పేపర్ లీకులకే మహారాష్ట్ర సర్కార్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని ప్రతిపక్షాల మండిపాటు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు ముమ్మరం. అరెస్టైన సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్. అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణ ప్రాథమిక విద్యా వ్యవస్థలో సరికొత్త శకం. ప్రైమరీ స్కూల్స్లో ఏఐ ఆధారిత అభ్యాసానికి రోడ్ మ్యాప్ విడుదల. విద్యార్థుల నైపుణ్యాలను పెంచే దిశగా సర్కార్ అడుగులు. హైదరాబాద్ సిసి షాఫ్ ఆసుపత్రికి భారీ జరిమానా. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి ప్రాణాలకు ముప్పు. బాధితుడికి 10.9 లక్షల రూపాయలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్పై విచారణ వేగవంతం. సిబిఐ దర్యాప్తు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి తల్లి. పరారీలో ఉన్న నిందితుల కోసం ఎస్ఐటి ముమ్మర గాలింపు. ఏసీబీ ట్రాప్ కేసులో నిందితుల నిర్దోషిగా విడుదల. దర్యాప్తు ప్రక్రియలో పోలీసుల తీవ్ర లోపాలను ఎత్తి చూపిన ఏపీ హైకోర్టు. చట్టంలోని లొసుగులపై ప్రజల్లో తీవ్ర విమర్శలు. తెలంగాణ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ విద్య. తెలంగాణ ప్రాథమిక విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా బోధనను ప్రవేశపెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమగ్ర రోడ్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ నూతన విధానం ద్వారా 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ సాంకేతికతతో కూడిన అభ్యాస సెషన్లు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి వారం 80 నిమిషాల పాటు ఏఐ టూల్స్తో శిక్షణ ఇస్తారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్కు కూడా తప్పనిసరి చేశారు. ఈ కార్యక్రమంలో పురోగతిని తెలుసుకునేందుకు జూలై, నవంబర్, మార్చి నెలల్లో 3 దశల అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల పునాదిని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఆసుపత్రికి భారీ జరిమానా. హైదరాబాద్లోని సిసి షాఫ్ మెమోరియల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి గాను వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. ఈ ఆసుపత్రికి మరియు సర్జన్కు ఏకంగా 10.9 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తూ జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్స్ అడ్రసల్ కమిషన్ 1 ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2025లో 54 ఏళ్ల వ్యాపారవేత్త గోండ్ల విజయ్ కుమార్ ముదిరాజ్ ఈ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే అది కాస్త మెడికల్ ఎమర్జెన్సీకి దారి తీయడంతో బాధితుడిని హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరియు వాస్క్యులర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డయాబెటీస్ వల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆసుపత్రి వాదించినప్పటికీ కమిషన్ వారి వాదనను తోసిపుచ్చింది. ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీలోనే నిరంతర రక్తస్రావం గురించి ఉండటంతో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా తేలింది. దీంతో వైద్య ఖర్చులు, నష్టపరిహారం కింద బాధితుడికి 10.88 లక్షలు చెల్లించాలని ఫోరం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఓటరు జాబితా సవరణకు టీపీసీసీ పర్యవేక్షణ కమిటీ. తెలంగాణలో జరుగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని నియమించారు. ఎలక్షన్ కమిషన్తో సమన్వయం చేసుకునేందుకు టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా పులిపాటి రాజేష్ కుమార్ను నియమించగా, పరిపాలనా సంబంధ వ్యవహారాల పర్యవేక్షకుడిగా గంపా వేణుగోపాల్కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను సైతం రంగంలోకి దించారు. బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి అసెంబ్లీ స్థాయి నాయకుల వరకు అందరితో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితా సవరణలో పారదర్శకతను నిర్ధారించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే ఈసీ దృష్టికి తీసుకువెళ్తామని వారు పేర్కొన్నారు. ఫీజుల పెంపుపై హెచ్సిని ఆశ్రయించిన 21 ఇంజనీరింగ్ కాలేజీలు. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారం మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కింది. రాబోయే విద్యా సంవత్సరానికి ఫీజుల స్థిరీకరణ విషయంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ టీఏఎఫ్ఆర్సీ తమ పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని ఆరోపిస్తూ 21 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. టీఏఎఫ్ఆర్సీ తమ ఫీజులను తగ్గించిందని లేదా కనీస పెంపును కూడా నిరాకరించిందని కాలేజీ యాజమాన్యాలు తమ పిటిషన్లలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ వివాదంపై తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థులు చెల్లించే ఫీజులు కోర్టు నిర్ణయానికి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని విద్యాశాఖను న్యాయస్థానం ఆదేశించింది. విద్యాశాఖ వెబ్సైట్లో కూడా ఈ హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అప్లోడ్ చేసి పారదర్శకత పాటించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఫీజుల వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారింది. నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్లో త్వరగా మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు మరియు ఫీడ్బ్యాక్ స్వీకరించేందుకు ఈ కేంద్రాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోనున్నారు. ముఖ్యంగా రాజధానిలో నైట్ ఎకానమీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలను కూడా ఈ సెంటర్ ద్వారా ప్రజల ముందు ఉంచనున్నారు. మూసీ నది ప్రక్షాళన మరియు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని భావిస్తుంది. పౌరుల ఆకాంక్షలు, పట్టణ అభివృద్ధి లక్ష్యాలను సమన్వయం చేస్తూ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనిచేస్తుందని, తద్వారా పారదర్శకమైన పాలనకు బాటలు వేస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి కృష్ణ మృతి కేసులో సిబిఐ దర్యాప్తుకు డిమాండ్. ఏపీలోని విజయవాడలో కలకలం రేపిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. సస్పెండ్ అయిన కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును బుధవారం అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని పరారీలో ఉన్నట్లు గుర్తించారు. బాధితుడి మృతదేహాన్ని మాయం చేయడంలో వీరిద్దరితో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించారని ఎస్ఐటి నిర్ధారించింది. వీరి ఫోన్ కాల్ రికార్డులు, సిడిఆర్ మరియు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పక్కా ఆధారాలు సేకరించారు. సాయికృష్ణ తల్లి వేసిన ఈ పిటిషన్ను జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ శుభేందు సమంతలతో కూడిన డివిజన్ బెంచ్ త్వరలో విచారించనుంది. ఏసీబీ ట్రాప్ కేసులో నిందితులు నిర్దోషిగా విడుదల. చట్టంలోని లొసుగులు అవినీతి పరులకు ఎలా రక్షణ కవచంగా మారుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. 2008లో జరిగిన ఒక ఏసీబీ ట్రాప్ కేసులో శిక్ష పడిన ఇద్దరు వ్యక్తులను ఏపీ హైకోర్టు
నిర్దోషులుగా ప్రకటించింది. సివిల్ సప్లైస్ విభాగంలో స్టాకిస్ట్గా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి రవాణా బిల్లులు పాస్ చేయడానికి 5,000 రూపాయలు లంచం అడిగారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారి కేవలం ఒక టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేశారని జస్టిస్ BVLN చక్రవర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాప్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే FIR మరియు దర్యాప్తు రికార్డులను సృష్టించారని, ఇది సెక్షన్ 15A CRPCని స్పష్టంగా ఉల్లంఘించడమేనని కోర్టు ఎత్తి చూపింది. దర్యాప్తు అధికారుల ఘోర వైఫల్యం మరియు న్యాయ ప్రక్రియలోని లోపాల కారణంగా స్పష్టమైన అవినీతి కేసు కూడా వీగిపోయింది. ఏపీ రైతులకు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్. ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ APCNF కార్యక్రమం వ్యవసాయ రంగంలో ఆస్కర్గా భావించే ప్రతిష్టాత్మక 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ను గెలుచుకుంది. స్వీడన్లో అందించే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ బహుమతిని ఏపీ రైతులు అవలంబిస్తున్న మహిళా నేతృత్వంలోని కమ్యూనిటీ ఆధారిత ఆగ్రో ఎకాలజీ మోడల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది రైతులు ఈ సుస్థిర ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ APCNF మోడల్ సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి భారతదేశంలోని మరో 22 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని 2 ఇతర దేశాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రసాయన రహిత వ్యవసాయంలో ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఏపీ రైతులు చేస్తున్న ఈ కృషి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏపీలో డ్రోన్ డెలివరీ నెట్వర్క్పై కీలక ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరుకు రవాణా మరియు వైద్య సేవలను మరింత వేగవంతం చేసే దిశగా డీప్ టెక్ స్టార్టప్ ఎయిర్ బౌండ్ కీలక అడుగులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్తో ఈ సంస్థ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర మందులు, లాజిస్టిక్స్ సేవలను డ్రోన్ల ద్వారా అతి వేగంగా అందించనున్నారు. ముఖ్యంగా రవాణా సదుపాయాలు సరిగా లేని గ్రామీణ ప్రాంతాలకు ఈ సాంకేతికత ఒక వరంగా మారనుంది. APDC దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు మరియు అనుమతులను సమకూర్చనుండగా ఎయిర్బౌండ్ సంస్థ తమ అధునాతన డ్రోన్ ఫ్లీట్ను రంగంలోకి దించనుంది. ఈ అద్భుతమైన సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు మరింత వేగంగా తీసుకువెళ్లాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్యపరంగా కూడా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలో తీవ్రమైన ఎరువుల కొరత. వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ MVS నాగిరెడ్డి ఈ మేరకు NDA ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారుతుంటే రైతులకు అత్యవసరమైన ఎరువులు మాత్రం దొరకటం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థ వల్లే ఈ దుస్థితి దాపురించిందని, తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం, రైతులు స్మార్ట్ ఫోన్లు వాడటంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ డిజిటల్ విధానం వారికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పేపర్ లీక్ కుంభకోణంతో మహారాష్ట్ర TET వాయిదా. మహారాష్ట్రలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. తీవ్రమైన పేపర్ లీక్ ఆరోపణలతో ఏకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET పరీక్షను ప్రభుత్వం అర్ధాంతరంగా వాయిదా వేసింది. భివండి ప్రాంతంలో కొందరు వ్యక్తుల వద్ద ఉన్న ప్రశ్నాపత్రాలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలడంతో పరీక్షకు కేవలం కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వరుస పేపర్ లీక్ కుంభకోణాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాయని
మండిపడ్డాయి. పరీక్షల మాఫియాను అరికట్టడంలో విఫలమైన అధికార పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యమా, లేక పరీక్షల మాఫియాతో ప్రభుత్వానికి ఉన్న కుమ్మక్క అని ప్రతిపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఐడిఎఫ్సి బ్యాంక్ స్కామ్లో సీనియర్ ఐఏఎస్ సస్పెన్షన్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 657 కోట్ల రూపాయల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 2000 సంవత్సరం బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్ను హర్యానా ప్రభుత్వం అధికారికంగా సస్పెండ్ చేసింది. జూన్ 22న సిబిఐ అరెస్ట్ చేసిన అగర్వాల్ ప్రస్తుతం అంబాలా జైలులో ఉన్నారు. 48 గంటల పాటు కస్టడీలో ఉన్నందున నిబంధనల ప్రకారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్లో 50 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ బోర్డులో 10 కోట్ల నిధులను దారి మళ్లించారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ స్కామ్లో ఇప్పటికే ప్రదీప్ కుమార్ సింగ్ అనే మరో 2 ఐఏఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఏప్రిల్ 8న ఈ భారీ కుంభకోణం దర్యాప్తు చేపట్టిన సిబిఐ ప్రస్తుతం హర్యానా క్యాడర్కు చెందిన కనీసం 7 ఐఏఎస్ అధికారుల పాత్రపై లోతైన విచారణ జరుపుతుంది. హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ. మత విద్వేషాలతో రగిలిపోతున్న నేటి సమాజంలో కేరళలో జరిగిన ఒక అద్భుత ఘటన మానవత్వానికి మతం అడ్డు కాదని నిరూపించింది. మంజేశ్వరానికి చెందిన నారాయణన్ అనే 64 ఏళ్ల హిందూ వృద్ధుడు క్యాన్సర్తో బాధపడుతూ కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు నిరాకరించారు. ఈ పరిస్థితిలో కాసరగోడ్ జిల్లా పంచాయతీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ ఇర్ఫానా ఇక్బాల్ అనే ముస్లిం మహిళ గొప్ప మనసు చాటుకున్నారు. నారాయణన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను ఆమె స్వయంగా భుజాన వేసుకున్నారు. తన ముస్లిం సంప్రదాయ బుర్ఖాలోనే ఉప్పలలోని హిందూ శ్మశాన వాటికకు వెళ్ళి పూర్తి హిందూ సంప్రదాయబద్ధంగా నారాయణన్ దహన సంస్కారాలను దగ్గరుండి నిర్వహించారు. ఎంతో పవిత్రంగా, బాధ్యతగా ఆమె చేసిన ఈ పని స్థానికులను తీవ్రంగా కదిలించింది. ఒక ముస్లిం మహిళ హిందువుకు అంత్యక్రియలు చేయడం కేరళ మత సామరస్యానికి అద్దం పడుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయాలకు, మతాలకు అతీతంగా మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ సంఘటన నిరూపించిందని పలువురు ప్రశంసిస్తున్నారు. క్షిపణి దాడులతో భగ్గుమన్న అమెరికా, ఇరాన్. మధ్యప్రాచ్యంలో అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ఇస్రాయిల్, లెబనాన్లపై దాడులు ఆపాలని అమెరికా, ఇరాన్ పదే హెచ్చరించినప్పటికీ ఇస్రాయిల్ వెనక్కి తగ్గలేదు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ బలగాలు లెబనాన్ వైపుగా దాడులకు దిగాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన అమెరికా వాణిజ్య నౌకలపై ఇరాన్ అనవసర దురాక్రమణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇరాన్ స్థావరాలపై నేరుగా క్షిపణి దాడులకు పాల్పడింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రక్షణ దళం IRGC ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై భీకరమైన దాడులు చేసింది. అమెరికా గనక మరోసారి దుస్సాహసానికి పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ల మధ్య నేరుగా దాడులు జరగడంతో మిడిల్ ఈస్ట్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మధ్య గాజాలో దారుణం, 3 మృతి. మధ్య గాజా స్ట్రిప్లోని అత్యంత రద్దీగా ఉండే మఘాజీ శరణార్థుల శిబిరం వద్ద ఇస్రాయిల్ దళాలు దారుణ దాడికి పాల్పడ్డాయి. సలాఉద్దీన్ స్ట్రీట్ మీదుగా వెళ్తున్న ఒక పౌర వాహనంపై ఇస్రాయిల్కి చెందిన క్యామ్వాట్ డ్రోన్ ఏకంగా 2 క్షిపణులను ప్రయోగించింది. క్షణాల్లోనే కారు మంటల్లో కాలిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న 3 పాలస్తీనా పౌరులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిని కెప్టెన్ మన్సూర్ సామీ షెహతౌత్, కెప్టెన్ మొహమ్మద్
మొహమ్మద్ ఖాలిద్ నోఫల్ మరియు ఫస్ట్ సార్జెంట్ మెహదీ నాదర్ జబ్ర్ అనే పోలీసు అధికారులుగా పాలస్తీనా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ దాడిలో పలువురు స్థానికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను వెంటనే డీర్ ఎల్ బలాహ్లోని అల్ అక్సా మార్టిర్స్ ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం రెచ్చగొట్టకుండానే ఇస్రాయిల్ డ్రోన్లు అత్యంత దారుణంగా ఈ దాడికి పాల్పడ్డాయని పాలస్తీనా వర్గాలు తీవ్రంగా ఖండించాయి. గాజాలో నెత్తురోడుతున్న పరిస్థితులకు ఈ సంఘటన అద్దం పడుతోంది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.